ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు బలగాలకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నామన్నారు ప్రధాని మోదీ. పాక్తో యుద్ధమో సర్జికల్ స్ట్రైకో డిసైడ్ చేయాల్సింది ఆర్మీనేనని ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు ప్రధాని మోదీ. ఇవాళ ఢిల్లీలో బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ తో వాతావరణం హీటెక్కింది. అటు రక్షణ శాఖ మంత్రితో భేటీలు, ఇటు హోంశాఖతో భేటీలతో పాక్తో వ్యవహారం ముదిరిందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. రేపు ప్రధానితో 2 కీలక భేటీలున్నాయి. ఈ సమావేశాల్లో పాకిస్తాన్ కు గట్టి దెబ్బ పడే అవకాశాలున్నాయని డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఇష్యూకి సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మదార్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మదార్, త్రివిధ దళాలకు ప్రధాని మోదీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్లు తెలుస్తోంది, ఏంటి ఇన్ఫర్మేషన్? భారత ప్రభుత్వ సోర్స్ నుంచి అందినటువంటి సమాచారం మేరకు కొద్దిసేపటి క్రితం ప్రధాని మోడీ నివాసంలో రాజ్నాథ్ సింగ్ తో పాటు ఇటు సిడిఎస్ అనిల్ చౌహాన్, వారితో పాటు ఎన్ఎస్ఏ సలహాదారులు అజిత్ దోవల్తో పాటు త్రివిధ దళాలకు సంబంధించిన అధిపతులు కూడా కీలక భేటీలో పాల్గొన్నారు. ఆ సందర్భంలోనే ప్రధాని మోడీ కామెంట్స్ చేసినట్టుగా సమాచారం ఉంది. ముఖ్యంగా ఉగ్రవాదాన్ని అణచివేయడం అనేది మన జాతీయ సంకల్పంగా తీసుకోవడంతో పాటు ఇటు ఆర్మ్డ్ ఫోర్సెస్ కు సంబంధించినటువంటి ఎబిలిటీస్ పైన పూర్తి స్థాయి నమ్మకము, విశ్వాసం ఉన్నట్టుగా ఆయన చెప్పారు. ఇక దాంతో పాటు మరొక కీలకమైనటువంటి అంశం, ఎప్పుడు ఏ విధమైన టార్గెట్, ఏ మోడ్ ఆఫ్ ఆపరేషన్ లో కౌంటర్ ఇవ్వాలి, లేకపోతే దానికి సంబంధించి ఎప్పుడు ప్రతిస్పందించాలి, ఎట్లా ఎవరి లక్ష్యంగా చేసుకొని దాడులు చేయాలి, ఇట్లాంటివన్నీ కూడా పూర్తి స్థాయిలో నిర్ణయాలు తీసుకునేటువంటి స్వేచ్ఛను ఆర్మ్డ్ ఫోర్సెస్ కు ఉన్నాయి. వాటికి సంబంధించి ఆ నిర్ణయాలన్నీ కూడా మీరే తీసుకోండి అన్నట్టుగా ప్రధాని ఆ మీటింగ్ లో వారికి కీలకమైనటువంటి దిశానిర్దేశం చేసినట్టుగా సమాచారం ఉంది. అయితే గత కొంతకాలంగా కూడా ఎప్పుడైతే పహల్గావ్ ఘటన జరిగిందో అప్పటి నుంచి కూడా కీలకమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి ఇద్దరు నేతలు, ప్రధాని మోడీ అలాగే రాజ్నాథ్ సింగ్, ఈ ఇద్దరు కూడా కీలకమైనటువంటి కామెంట్స్ చేశారు. పహల్గావ్ ఘటన జరిగిన తర్వాత, భారత్కు వచ్చిన తర్వాత ఇటు బీహార్లో జరిగినటువంటి ఒక సభలో ప్రధాని మాట్లాడుతూ వీటికి సంబంధించి ఉగ్రవాదానికి సంబంధించి ఎవరైతే పోషిస్తున్నారో, లేకపోతే పహల్గావ్ ఘటనలో పాల్గొన్నటువంటి ఉగ్రవాదులు ఖచ్చితంగా వారి శిక్ష అనుభవించాల్సిందే అనేటువంటి కామెంట్స్ చేశారు. దానికి సంబంధించి భారత్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఎట్లా పోరాడబోతుంది అనేది కూడా చూడబోతున్నారు అనేటువంటి అర్థం వచ్చేలాగా ఆయన కామెంట్స్ చేశారు. ఇక అదే రోజు పహల్గావ్ ఘటన జరిగిన తర్వాత రాజ్నాథ్ సింగ్ ఒక మీటింగ్ లో పాల్గొన్నారు. ఆ సందర్భంలో చాలా క్రూషియల్ కామెంట్స్ చేశారు. ఆయన కూడా ఎవరైతే ఈ దాడిలో పాల్గొన్నారో, దాడిలో పాల్గొన్న వారు, ఆ తర్వాత దాడి చేయించిన వారు కూడా శిక్ష అనుభవించి తీరాల్సిందే. పర్దా చాటున దాటి ఎవరైతే ఉన్నారో, పర్దా చాటున దాక్కొని ఉండి దాడులు చేయించారో వారి బండారాన్ని బయట పెడతాం, వారికి సంబంధించినటువంటి శిక్ష వారు అనుభవించి తీరాల్సిందే అనేటువంటి కామెంట్స్ చేశారు. ఆ తర్వాత రోజు నుంచి కూడా వరుసగా పిఎం సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాజ్నాథ్ సింగ్ తో 3 రోజుల్లో 3 సార్లు భేటీ అయ్యారు. కీలకంగా నిన్న ఒక 40 నిమిషాల పాటు సమావేశం జరిగింది, ఈ రోజు ఒక 40 నిమిషాల పాటు సమావేశం జరిగింది. ఆ సందర్భంలోనే సెక్యూరిటీకి సంబంధించినటువంటి డిప్లాయ్మెంట్స్ పైన, ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి కవ్వింపు చర్యలు పాల్పడుతుండడం కావచ్చు, వారు అణుబాంబులతో దాడులు చేస్తామంటూ ప్రకటనలు చేస్తున్నటువంటి నేపథ్యంలో కీలకమైన సమావేశాలు నిర్వహిస్తున్నారు. వివిధ దళాలకు సంబంధించినటువంటి సన్నద్ధతకు సంబంధించి పూర్తి స్థాయిలో డిప్లాయ్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి కౌంటర్ టెర్రర్ ఆపరేషన్స్ ఏ విధంగా నడుస్తూ ఉన్నాయి, పహల్గావ్ ఘటన తర్వాత జమ్మూ కాశ్మీర్లో సెక్యూరిటీ వైజ్ గా డిప్లాయ్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి అనే వాటిపైన ఎప్పటికప్పుడు రివ్యూ మీటింగ్స్ ని నిర్వహిస్తున్నారు. ఓవైపు కేంద్ర హోంశాఖ మంత్రి, అలాగే మరోవైపు కేంద్ర రక్షణ శాఖ మంత్రి, ఇద్దరు కూడా బిఎస్ఎఫ్ కు సంబంధించినటువంటి అధిపతితోటి ఒకరు మాట్లాడుతూ ఉంటే, మరోవైపు సిడిఎస్ తోటి ఒక కీలక కేంద్ర మంత్రి చర్చలు జరుపుతూ ఉన్నారు. ముఖ్యంగా పాకిస్తాన్ కు సంబంధించి ఇండియా పాకిస్తాన్ బార్డర్ లో ఇప్పటికే రాడార్ సిస్టమ్ ను డిప్లాయ్మెంట్ చేయడం కావచ్చు, పిఓకేలో ఎమర్జెన్సీ అనౌన్స్ చేయడం కావచ్చు, ఆ తర్వాత పూర్తి స్థాయిలో అక్కడ భారత్ నుంచి సర్జికల్ స్ట్రైక్ తరహా దాడులు ఉంటాయనేటువంటి అనుమానంతో వారు ఇప్పటికే వాటికి సంబంధించి తిప్పికొట్టేందుకు అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లను కూడా వారు చేసుకున్నటువంటి నేపథ్యంలో ఎట్లాంటి సిచ్యువేషన్ అయినా ఫేస్ చేసేందుకు భారత్ నుంచి క్రూషియల్ గా ఇటు సెక్యూరిటీకి సంబంధించినటువంటి డిప్లాయ్మెంట్స్ అనుకోవాలి, లేకపోతే వ్యూహాత్మకంగా ఎట్లా దాడులు చేయాలనే వాటిపైన కూడా క్రూషియల్ మీటింగ్స్ అనేది కూడా నిర్వహిస్తుంది భారత ప్రభుత్వం. దానిలో భాగంగానే ఈ రోజు సాయంత్రం జరిగినటువంటి భేటీలో పిఎం నేరుగా ఇటు పూర్తి స్థాయిలో ఆర్మ్డ్ ఫోర్సెస్ కు సంబంధించి, త్రివిధ దళాలకు సంబంధించి వారికి ఉన్నటువంటి శాఖాపరమైనటువంటి ఎబిలిటీస్ పైన నమ్మకాన్ని ఉంచుతూనే వారికే ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. అంటే కీలకంగా యుద్ధం తరహా
వాతావరణం వచ్చినా లేకపోతే టెర్రరిజానికి సంబంధించి ఉగ్రవాదులకు సంబంధించినటువంటి అణిచివేతకు ఎట్లాంటి నిర్ణయం తీసుకున్నా వాటికి సంబంధించి ఆపరేషన్స్ విషయంలో త్రివిధ దళాలు ఎలాంటి నిర్ణయం తీసుకునే స్వేచ్ఛను వారికి ఇస్తూ వారికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో వారికి ఆ స్వేచ్ఛను కల్పిస్తూ ఒక కామెంట్స్ అయితే చేశారు. దాది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే రెండు దేశాల మధ్య ఉద్రిక్తలు చాలా పీక్ స్టేజ్ లో చేరుకున్నాయి. హై అలర్ట్ అనేది పూర్తి స్థాయిలో జమ్మూ కాశ్మీర్లోనే కాదు, పూర్తిగా పాకిస్తాన్ తో బార్డర్ ఉన్నటువంటి ప్రతి ఏరియా కూడా మొత్తంగా సరిహద్దు వెంబడి మొత్తం కూడా హై అలర్ట్ ఉంది. బీఎస్ఎఫ్ కు సంబంధించినటువంటి సోల్జర్స్ కావచ్చు, లేకపోతే ఆర్మీలో ఉన్నటువంటి సోల్జర్స్ కి ఇప్పటికే సెలవులు రద్దు చేశారు. ఇక ఓవైపు త్రివిధ దళాలకు సంబంధించిన కీలకమైనటువంటి స్క్వాడ్స్ లో డ్రిల్స్ అనేది కూడా జరుగుతూ ఉన్నాయి. ఎయిర్ ఫోర్స్ కు సంబంధించినటువంటి డ్రిల్స్ గతంలో చూసాం. రాఫెల్ కు సంబంధించినటువంటి విమానాలతో పాటు ఇటు సుఖోయ్ 30 MK వంటి విమానాలను కూడా రంగంలోకి దించారు. మరోవైపు ఇండియన్ నేవీ కూడా ఎప్పుడు గతంలో ఎయిర్ ఫోర్స్ కు సంబంధించినటువంటి ఆపరేషన్స్ లో పాల్గొనేటువంటి ఇండియన్ ఆర్మీకి సంబంధించి రెండు దళాలే ఆపరేషన్స్ లో ఎక్కువ పాల్గొనేది. బట్ ఈసారి ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి వార్షిప్స్ ను కూడా అరేబియా సీలో వాటికి సంబంధించినటువంటి డ్రిల్స్ చేయడం లాంటి వీడియోస్ కూడా మనం చూసాం. చాలా సీరియస్ గా భారత్ వీటికి సంబంధించినటువంటి అంశాలను పైన ఫోకస్ చేసింది. ఓవైపు దౌత్యపరంగా పాకిస్తాన్ పైన ఒత్తిడి పెంచుతూనే ఆర్థిక పరంగా వారికి దెబ్బతీసేలాగా ఇప్పటికే కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఇండస్ ఒప్పందాలను రద్దు చేయడం కావచ్చు, లేకపోతే కొన్ని మిగతా నదులకు సంబంధించినటువంటి నీళ్లను ఆకస్మికంగా వదలడం కావచ్చు, ఇట్లాంటి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఇక మరోవైపు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ఏర్వేతకు సంబంధించి జమ్మూ కాశ్మీర్ లో ఇప్పటికే కూంబింగ్ ఆపరేషన్ కావచ్చు, సెర్చ్ ఆపరేషన్స్ చేస్తున్నారు. మరోవైపు టెర్రరిస్టులకు ఎవరైతే సహాయ సహకారాలు అందిస్తున్నారో వారికి సంబంధించినటువంటి ఇండ్ల కూల్చివేతలు ఇవన్నీ కూడా చాలా సీరియస్ గా ఓవైపు జరుగుతూ ఉన్నాయి. ఇట్లా జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఈ రోజు పీఎం ఈ కామెంట్స్ చేయడం చాలా హాట్ టాపిక్ గా మారింది. ఆర్మీకి సంబంధించి కావచ్చు, లేకపోతే త్రివిధ దళాలకు సంబంధించి పూర్తి స్థాయి ఫ్రీడమ్ ఇస్తూ ప్రధాని వారికి సంబంధించినటువంటి ఎబిలిటీస్ పైన నమ్మకాన్ని, విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూనే వారికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. సౌజన్య.